అండ్ మీరు ఒక పర్సనల్ మేనిఫెస్టోని కూడా ప్రకటించారు. అందులో ఒక పాయింట్‌ని నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఆడబిడ్డ తండ్రిగా మీకు ఆ బాధ తెలుసు కాబట్టి, మీరు గెలిచిన తర్వాత మీ వార్డ్‌లో పుట్టబోయే ఆడబిడ్డల పేరిట రూ. 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తానని చెప్పి మీరు మాటిస్తా ఉన్నారు. మీరు గెలిచిన తర్వాత నిలబెట్టుకోబోతూ ఉన్నారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మా ఊరు ఈరోజు మున్సిపాలిటీ అయినా సరే గానీ చాలామంది నిరుపేదలు ఉన్నారు. ఇక్కడ ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది. ఒకవేళ ఆడపిల్ల పుడితే వాళ్ళ యొక్క విధి విధానాలు, వాళ్ళ యొక్క ఖర్చులు గానీ చాలా రకంగా ఇబ్బంది పడుతున్నారు. నాకు ఆడబిడ్డల బాధ తెలుసు కాబట్టి నా వంతు సాయం కింద ఒక రూ. 5,000 ఎవరు ఆడబిడ్డ పుట్టినా సాయం చేయాలని నేను ఈరోజు నిర్ణయించుకున్నాను. అండ్ ఇంకొక విషయం సాయం మాత్రమే కాదు, మహిళలకి చాలా సమస్యలుంటాయి. మహిళలందరూ మీ దగ్గరకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి, రాబోయే రోజుల్లో ఆ మహిళలకి సంబంధించిన సమస్యలు గూడా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా తీర్చాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. ఖచ్చితంగా అండి. ఇక్కడున్న ఆడబిడ్డలు, మా అమ్మలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు నా వంతు సాయం నేను ప్రతిసారి చేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు కూడా వచ్చే భవిష్యత్తులో కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నాతోనైనా సాయం ఖచ్చితంగా చేస్తాను.